ఏం చేయాలి ఇల్లు యోగి ఇదే పైసలు చిన్న కొడుకు దగ్గర పైసలు వాళ్ళు అంటారు. పెద్ద ఆయనేమో 10 లక్షలు 5 లక్షలు వెనక వాళ్ళు ఆయన కూడా వెనకేసిండు అని వీళ్ళు అంటారు. మరి ఏంది పరిస్థితి? ఏంది మరి నిజమా అబద్ధమా? ప్లాట్ అయితే ఉన్నాడు, నేను కూడా ఇప్పుడు అడిగితే నీ ముంగట అడిగితే మరి పైసలు నువ్వు కట్టినావా ఇద్దరు కలిసి కట్టినా అంటే ఇద్దరు కలిసి కట్టినావు అన్నాడు. అవునన్న, ఇద్దరు కలిసే కట్టుకున్నారు. ఇగో గిదే కథ, వాళ్ళకు ఒరుగులు కలుతలేవు. ఆ ఇద్దరు అన్నదమ్ముల నిర్ణయం వాళ్ళ మనసులో ఏమున్నదో ఇక వాళ్ళని అడిగి నిర్ణయించన్న. ఇక వాళ్ళతోటి పోరు పడలేను నేను. ఇప్పుడు అవరా నేను ఒకటే చెప్తాను, చెప్పేసిన ఉన్నదైతే శిర్సాగా ఉంటది తప్ప మేము సంపాదించుకున్న పైసలతో ప్లాట్ కొన్నామంటే నడవది. ఉన్నది ఏ పెద్దవాళ్ళు సచ్చినా గానీ చెప్పది రా, మేము సంపాదించుకున్న మా పైసలతోనే మేము ప్లాట్ కొన్నాం. చిన్న అయినేమో మా మరిదేమో మా పైసలు సంపాదించుకుని వెనకేసుకున్నాడు, అవి దాచుకున్నాడు అంటే ఆ పైసలకి వాటర్ అవరంటే దానికి గ్యారెంటీ లేదు. ఆయన దాచుకున్నాడా దాచుకోలేదా మాకైతే తెలియదు. అది ఇప్పుడు ఆస్తి అయితే అక్కడ భూమి కనబడుతుంది. ఇక్కడ పైసలు ఎడగా ఉంటాయి, పైన దగ్గర ఉన్నట్టు ఉన్నాయట ఉన్నాయా చెప్పు. పైసలు అక్కడ ఉన్నాయి 20 లక్షలు. గట్ల కాదు మా నేను అమ్మకి చెప్పుకుంటానే పైసలు దాచిపెట్టుకున్నా, అమ్మకి చెప్పే భూమి కొన్నా. మళ్ళీ 20 లక్షల పంచాయతీ ఏంది? నేను చెప్పుకుంటూనే ఉంటే మరి అన్ననే వాడ 10 లక్షలు అప్పించుకున్నా అని అది ఎట్లా, అది ఎందుకు దాచిపెట్టాడు? నాకు బాధ అనిపించదా? నేను ఏదని ఇంట్లో చెప్పినా అన్న ఎందుకు చెప్పలేదు? అంటే నీ పని నువ్వు చేసుకుంటాను, ఆయన పని ఆయన చేసుకుంటాడా? గట్ల కాదు మా నేను చెప్తానా కదా పైసలు నా దగ్గర ఉన్నాయి. మేము చెప్పే చేసినాం కదా చిన్న బాబు, వాళ్ళు దొంగ సాటు చేసుకున్నారు. మేము అత్తమ్మకి చెప్పే ఎక్కువ తక్కువ మాట్లాడతారు. ఏం లోన్ ఇచ్చినామని చెప్పిన కొద్ది రెచ్చిపోతాను. ఇప్పుడు దొంగ సాటే వాళ్ళు చేసింది ఒక్కటి చెప్పు. ఓపెన్ చేసింది ప్లాట్ భూమికి భయాన్ని ఇచ్చిన దానికి భూమి కొన్నదానికి నేను అంటలేను. ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పు బావా, చెప్పు. లోన్ తీసుకున్నారా మీరు? మీ లెక్క దాచి పెట్టుకోలేదు. ఒక నిమిషం అక్క, ఒర్ర కాగు.